4 ఏళ్ల పాటు తెలంగాణకు గవర్నర్ గా పనిచేసిన తమిళసై సౌందర్యరాజన్ రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతున్న తమిళసై గవర్నర్ పదవిని వదులుకున్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పదవికి సైతం ఆమె రిజైన్ చేశారు. ఆల్రెడీ బీజేపీ అగ్రనేతలతో కొంతకాలంగా ఈ విషయంపై చర్చలు జరుపుతున్న తమిళసై అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో గవర్నర్ గిరిని వదులుకున్నారు. తెలంగాణకు గవర్నర్ గా రాకముందు తమిళసై తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారు. గతంలో ఎంపీ ఎమ్మెల్యేగాను పోటీ చేశారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఎప్పుడూ గెలుపొందలేదు. ఈసారి తమిళనాడులో బీజేపీ బలోపేతం అవుతుండడం, మోదీ అవా నేపథ్యంలో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తున్నారు తమిళసై. దీంతో తమిళనాడులో ఏదో స్థానం నుంచి ఆమె ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళసై రాజీనామాతో తెలంగాణకు కొత్త గవర్నర్ గా ఎవరు రాబోతున్నారని చర్చ మొదలైంది. తమిళసై కన్నా ముందు నరసింహన్ సుదీర్ఘకాలం పాటు తెలంగాణకు గవర్నర్ గా పనిచేశారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2019 సెప్టెంబర్ దాకా ఆయనే గవర్నర్. అప్పటి సీఎం కేసీఆర్ తో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. తమిళసై గవర్నర్ గా వచ్చాక కూడా కొంతకాలం కేసీఆర్ ఆమెతో బాగానే ఉండేవారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాక ఆ ఎఫెక్ట్ సీఎం గవర్నర్ సంబంధాలపై పడింది. కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ చేయకుండా తిప్పి పంపాక ఈ వ్యవహారం మరింత దూరం వెళ్ళింది. తమిళసైని మానసికంగా కూడా చాలా ఇబ్బంది పెట్టారు కేసీఆర్. కనీస మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారు. ఈ విషయంపై తమిళసై కూడా చాలా సార్లు తన బాధను వెళ్లబోస్తున్నారు. చివరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైక మర్యాద పూర్వకంగా కూడా గవర్నర్ కలిసి రాజీనామా ఇవ్వలేదు కేసీఆర్. అధికారులతో రాజీనామా పంపించి ఫామ్ హౌస్ వెళ్లిపోయారు. కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మాత్రం గవర్నర్ తమిళసైతో మర్యాద పూర్వకంగానే నడుచుకుంటున్నారు. అంతా సాఫీగా సాగిపోతుందన్న దశలో అనూహ్యంగా గవర్నర్ పదవికి రాజీనామా చేశారు తమిళసై. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడిన నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ నియమించే అవకాశం లేనట్లు సమాచారం. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణకు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలు ముగిసేదాకా ఆయన్నే తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించే ఛాన్స్ ఉంది. జూన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణకు పూర్తి స్థాయిలో కొత్త గవర్నర్ నియమించే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటయ్యాక గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించిన ఇద్దరిలో నరసింహన్ బ్యూరోక్రాట్ కాగా తమిళసై రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. ఇప్పుడు కొత్త గవర్నర్ గా వచ్చేవారు ఎవరై ఉంటారనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో మోడీ గనక మరోసారి పీఎం అయితే ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేవారని గవర్నర్ గా పంపే అవకాశం ఉందని కూడా అంచనాలున్నాయి. ఏదేమైనా 2 నెలల తర్వాతే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.